అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కుంభరాశి వారికి మార్చి 13వ తేదీన గురువారం రోజున వీరి యొక్క శుభ ఫలితాల ప్రకారం వీరికి ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, అలాగే వీరికి అనుకూలమైన సమయం ఎప్పుడు, అలాగే వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి వీరు ఏం చేయాలి అన్నటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు కుంభరాశి వారు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మార్చి 13వ తేదీన కుంభరాశి వారికి బుధవారం నాడు ఊహించని శుభవార్తలు అలాగే మంచి విషయాలు అయితే కుంభరాశి వారు రేపటి రోజున పొందబోతున్నారు. మరి వీరికి కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి శుభవార్తలు అందబోతున్నాయి, అసలు వీరికి రేపటి రోజున వీరి దినఫలాల ప్రకారం వీరు ఏం తెలుసుకోబోతున్నారు, ఎటువంటి వార్తలు వినబోతున్నారు, అలాగే వీరికి సంబంధించినటువంటి దేవతారాధన ఏం చేసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది అని పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక గమనించినట్లయితే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వం కలవారండి. అంటే వీరికి ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య అయితే వెంటాడుతూనే ఉంటుంది. సమస్య తర్వాత సమస్య వీరికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. ఇక అలాగే వీరు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. ముందు రోజులలో ఏ రాశికి చెందిన వారైనా కానీ కష్టాలను కొన్ని రోజుల పాటే అనుభవిస్తే మాత్రం కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒక కష్టం తర్వాత కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటారండి. అంటే వీరికి ఉన్నటువంటి దైవ అనుగ్రహం కాస్త తక్కువగా ఉందని చెప్పుకోవాలి కుంభరాశి వారికి. ఈ యొక్క కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. ఈ యొక్క శని ప్రభావం వలన వీరు చాలా ఎక్కువగా కష్టాలను అనుభవిస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ఎప్పుడు కూడా వీరికి ఎక్కువగా కష్టాలు వచ్చినా కానీ ఎక్కడ కూడా తగ్గకుండా వారికి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నింటినీ కూడా ఎందుకు భగవంతుడు ఈ విధంగా పెడుతున్నాడని చెప్పి బాధపడుతూ ఉంటారే కానీ ఏ సమస్య నుండి కూడా వీరు బాధ పారిపోరండి. ప్రతి సమస్యను కూడా చక్కగా చాకచక్యంగా ఎదుర్కొంటూ ఉంటారు కుంభరాశి వారు. ఇక అలాగే భయంకరమైనటువంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఎవరిపైన ఈ కష్టాల గురించి చెప్పుకోకుండా ఆధారపడకుండా చాలా చాకచక్యంగా ఉంటారు. అహంకారం అలాగే గౌరవం కూడా వీళ్ళకి తక్కువగా ఉంటాయి. ఎవరినైనా కానీ ప్రేమపూర్వకంగా పలకరిస్తారు. ఇక ప్రతి ఒక్కరితో కూడా చక్కగా ప్రేమ అనురాగాలతో పలకరించి అందరినీ మన్ననలు పొందుతూ ఉంటారు. ఇంకా అలాగే రాశివారు ఎవరైనా కానీ వీరికి ఏదైనా ఒక పని చెప్తే అది ఏదైనా కానివ్వండి, ఉద్యోగానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ వీరికి ఎక్కువగా ఏదైనా పని చెప్తే ఆ పనిని వీరి వల్ల అయ్యే పని అయితే ఆ పని చివరి వరకు వచ్చేంత వరకు నిద్రపోకుండా శక్తుల వీరికి ఎంత అయితే వీలుంటుందో అంతవరకు వీరు పోరాడుతూనే ఉంటారు. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటారు. వీళ్ళతో మాట్లాడాలంటేనే అమ్మో వీరు కాస్త గర్వం ఎక్కువేమో, లేదంటే వీరు చూస్తానికి అలా ఉన్నారేమో అన్నట్టుగా అనుకుంటారు. కానీ వీరికి ఏమాత్రం కూడా గర్వం అనేది ఉండదండి. చూడడానికి గంభీరంగా ఉంటారు కుంభరాశి వారు. ఇక ఎదుటి వాళ్ళు వీళ్ళతో మాట్లాడాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారితో కోపంగా ఉండే వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని జ్యోతిష నిపుణులు సైతం చెప్తున్నారనమాట. ఇక ఈ రాశి వారు అందరిపైన ఆధిపత్యం చెలాయించేటువంటి మనస్తత్వంతో ఉంటారు. అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా కానీ బాధపడుతూ ఉంటే లేదంటే ఎవరైనా కానీ బాధలో ఉంటే మాత్రం తప్పకుండా మీకైతే వారికి ఏదైనా సహాయాన్ని అందించాలని చెప్పి ముందు వరుసలో ఉంటారు. ఏ మనసును నొప్పించరు. చాలా ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యంగా మీకు ఇష్టమైనటువంటి ఏదైనా దగ్గర బంధువులు కానీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ ఎవరితోనైనా కానీ చాలా బాగా క్లోజ్గా ఉంటారండి. ఇక వారికి మీకంటే వారి దగ్గర ఏదైనా తక్కువగా అనిపించినా కానీ లేదంటే వారు మిమ్మల్ని మోసం చేసినాక చెప్పినా తెలిసినా కానీ వెంటనే ఇక వారిని అసలు వారి ముఖం కూడా చూడరు, ఇష్టపడరు. ఇక కుంభరాశి వారు కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపించేస్తుంటారు. మాటలు ఎలా మాట్లాడతారంటే ఎదుటివారు ఆ మాటలను అసలు విని కూడా మేము ఇంకా బ్రతికున్నామా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎదుటి వ్యక్తులు ఎవరైనా కానీ నమ్మిన వారు ఎవరైనా మోసం చేస్తే కుంభరాశి వారికి పట్టనంత కోపం వస్తుంది. కాబట్టి ఎవరైనా కానీ మంచిగా ఉంటారు, చెడుగా ఉంటే మాత్రం చెడు. అసలు ఎలాంటి స్వభావం వారికి ఇంకాస్త రెండోసారి మరలా వీరితో మాట్లాడనన్నా కూడా భయం వేసేలాగా ప్రవర్తిస్తారనమాట. అలాగే ఈ కుంభరాశి వారు చేతికి అందినటువంటి ఏదైనా చిన్న అవకాశాలను కూడా ఒక్కొక్కసారి వీరికి కాస్త శని ప్రభావం వలన వీరికి ఏదైనా మంచి అవకాశం చేతికొచ్చి అందినా కూడా వీరి అందిపుచ్చుకున్నటువంటి అవకాశాలు కోల్పోతారనమాట. మాకు ఈ మధ్య చాలా చాకచక్యంగా ఉంటుందండి, మంచిగా ఉంటుంది, మాకు మనసుకు అనిపించిన వెంటనే రెండో రోజు అది మీ నుంచి కోల్పోతుంటారనమాట.
ఆ విధానంగా కొన్ని అనుకూలమైనటువంటి మంచి అనుకూలంగా అనిపించినప్పటికీ కూడా వెంటనే తారుమారైపోతాయి అనమాట. అలా మీ జీవితంలో ఇప్పటి వరకు సమస్యలు ఎక్కువ శాతం మీరు బాధపడుతూ ఉన్నారు. అయితే రేపటి రోజున మీకు ఒక మంచి శుభవార్త, అంటే దేని గురించి అయితే, ఏ సమస్య గురించి అయితే ఎన్నో సంవత్సరాల నుండి కూడా మీరు ఆ సమస్య నుండి బయటపడినటువంటి సమస్య రేపటి రోజున మీకు ఆ సమస్య చివరి దశకు వచ్చేసి, అంటే మీరు ఆ సమస్య నుంచి బయటపడ్డారని చెప్పి పూర్తిగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా. కుంభరాశి వారి అందరికీ కూడా ఒకే సమస్య ఉండదు కాబట్టి ఒక్కొక్కరి ప్రేమ సమస్య అయి ఉండొచ్చు. ఎన్నో ఏళ్ల పాటు వాళ్ళు ఇరు వర్గాల మధ్య సఖ్యత కుదరక ఎదురు చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటూ, అయ్యో మా కోరిక ఇప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. కొంతమంది వ్యాపారంలో ఎంత పెట్టుబడి పెట్టినా కూడా అసలు మాకు రావటం లేదు, కనీసం వ్యాపారం పెట్టింది కూడా సగభాగం మాకు దక్కటం లేదే, ఏమిటి మాకు వచ్చినటువంటి కష్టాలు అని చెప్పి బాధపడి ఉంటారు. కొంతమంది ఉద్యోగులు చిన్న ఉద్యోగం చేస్తే వారికి పూట గడవనటువంటి పరిస్థితి అనమాట. ఆ ఉద్యోగం ఆయన చేయకపోతే ఇంట్లో గడవనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వారు ఏం చేస్తారంటే తప్పని పరిస్థితుల్లో ఆ ఉద్యోగాన్ని ఎక్కడ కూడా పోగొట్టుకోకుంటే చేతులు ఇంకేమీ ఉండదు అని చెప్పి బాధపడుతూ తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తుంటారు కొంతమంది. కాబట్టి అలాంటి వారు ఏమైతేనేమి, ఎవరైనా కానీ ఎప్పటి నుండో ఏదైనా కానీ సమస్య, అంటే ఒక సమస్యనే కాదండి, మాకు అనుకూలంగా లేనప్పటికీ మేము ఒక పని ఉన్నాము, మాకు ఇంకా పని తప్ప ఏ పని కూడా ఆధారపడి లేము, మా జీవితానికి ఇంకేదైనా కాస్త మంచి ఉద్యోగం హై పొజిషన్లో ఉన్నప్పుడు పోస్ట్ వస్తే బాగుండు, లేదంటే గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుండు, లేదంటే ఇంకేమైనా మనకు సరిపడా చేస్తున్నటువంటి పనుల్లో మంచిగా మనకు చక్కగా విజయాన్ని కలిగించేలాగా ఏదైనా ఒక అదృష్టం తెచ్చిపెట్టేలా చేతిని ధనం పెడితే బాగుండు, మా ఇంట్లో వారికి ఏదైనా ఒక ఆఖరికి వస్తుంది కదా, ఎవరికో ఒకరికి పనికి వస్తుంది కదా, కానీ ఎన్ని రోజులు మేము ఇలా ఎన్ని కష్టాలు అనుభవిస్తూ ఉండాలి అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఎన్నో సమస్యల నుండి పోరాడి విసిగి చెంది నిరాశ నిస్పృహ లోనైపోతుంటారో అలాంటి కుంభరాశి వారికి రేపటి రోజున చాలా అంటే చాలా చక్కగా మీకు అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలండి. ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారు ఎవరైతే, అంటే కొంతమంది ఉంటారండి, ఇప్పుడు మేము ఈ పని చేసినప్పటికీ కూడా ఆ పనిలో మాకు సరైనటువంటి విజయం రాకపోగా మమ్మల్ని ఇంకాస్త బాధ పెడుతున్నారని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఫీల్ అయిపోతూ ఉంటారో వారు కూడా తప్పకుండా మీ మనసుకు నచ్చే విధానంగా ఒక మంచి పనిని, అంటే మీకు మీరుగా స్టార్ట్ చేయబోతున్నారని చెప్పుకోవాలి. కాబట్టి రేపటి రోజున కుంభరాశి వారికి మంచి ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చండి. ప్రతికూలతలు ఎక్కడ కూడా కనిపించడం లేదు. కాకపోతే మీకు ఏదైనా కానీ బాగలేదని చెప్పి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి. అలాగే నవగ్రహ ఆరాధన చేసుకోండి. కుంభరాశి వారికి చాలా అంటే చాలా ఎక్కువగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అలాగే ఎవరో అయితే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న, వ్యాపారం కోసం సరిగ్గా వారికి మంచి ఫలితాలు రావడం లేదనుకున్నా కానీ, లేదంటే ఇంకాస్త మంచి వ్యాపారం స్టార్ట్ చేయాల్సి కూడా అందులో మీకు కనీసం పెట్టుబడులు కూడా తిరిగి వెనక్కి రాకుండా మరీ బాధపడుతున్నా కానీ లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా ఎవరైతే కుంభరాశి వారు ఎప్పటి నుంచో, అంటే వ్యాపారంలో లాభాన్ని పొందలేక ఇబ్బందిని ఎదుర్కొంటున్న చిన్నపాటి సమస్యలు అయితే ఎదుర్కొంటుంటారో వారికి కూడా చాలా అంటే చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక అలాగే కుంభరాశి వారికి మార్చి 13వ తేదీన గురువారం రోజున దినఫలాల ప్రకారం మీరు చక్కగా ప్రయాణాలు సాఫీగా ఉంటాయని కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. అలాగే మంచిగా ప్రతి ఒక్కరితో కూడా ప్రేమానురాగాలతో మెదులుతారు. ఇంట్లో ఉన్న వారికి కూడా కలిసి కాలక్షేపంతో సంతోషంతో సంతాన విషయంలో కూడా చాలా చక్కగా మంచి శుభవార్తలు వింటారు. ఈ విధంగా రేపటి రోజున కుంభరాశి వారు మీరు ఊహకు అందినటువంటి శుభవార్త వినేటువంటి ఛాన్సెస్ ఒక్కొక్క రంగానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకానికి సంబంధించిన మంచి శుభవార్తలు అయితే వినేందుకు ఆస్కారం అయితే కనిపిస్తుంది. మరి ఈ రోజున కుంభరాశి వారికి సంబంధించినటువంటి మార్చి 13 గురువారం రోజున వీరి దినఫలాల ప్రకారము వీరికి రాబోయేటువంటి అశుభ ఫలితాల గురించి, అలాగే వీరు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వలన వీరు మంచిగా ఉంటారు, అలాగే మంచిగా ప్రశాంతంగా రేపటి రోజున గడుపుతారనే విషయాల గురించి అర్థమైంది అనుకుంటున్నాను. మరి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఈ విషయాలు నచ్చితే లైక్ చేయండి. కంపల్సరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుంభరాశి వారు కోపంగా ఉన్న వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని జ్యోతిష నిపుణులు అయితే సైతం చెప్తున్నారనమాట. ఈ రాశి వారు అందరిపైన ఆధిపత్యం చెలాయించేటువంటి మనస్తత్వంతో ఉంటారు. అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా కానీ బాధపడుతుంటే, ఏదైనా బాధలో ఉంటే మాత్రం తప్పకుండా మీకైతే వారికి ఏదైనా సహాయాన్ని అందించాలని చెప్పి ముందు వరుసలో ఉంటారు. ఎవరి మనసును నొప్పించరు. చాలా ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యంగా
మీకు ఇష్టమైనటువంటి ఎవరైనా దగ్గర బంధువులు కానీ, స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, ఎవరైనాతోనైనా కానీ చాలా క్లోజ్గా ఉంటారండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.